తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. హ్యాండ్సమ్గా ఎలా ఉన్నావు చెప్పు. అసలు ఏం తింటున్నావు? జంక్ ఫుడ్ తింటున్నావా నువ్వు? క్యూట్గా మాట్లాడుతున్నాడు. వాడికి మనం మాట్లాడింది సరిగ్గా అర్థం కాని ఏజ్ వాడిది. అంటే ఇంత పెద్ద కాంపిటీషన్స్ లో పార్టిసిపేట్ చేసి అక్కడ వరకు వెళ్ళాడు. యాజ్ ఏ మదర్ గా మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఉంది? ఎలా ఫీల్ అవుతున్నారు? ఐఎమ్ సో బ్లెస్డ్ టు హ్యావ్ ఇన్ మై లైఫ్ అండి. సో లైక్ వీడు చిన్నప్పటి నుంచి అండి లైక్ వాడికి యాక్టింగ్ అంటే చాలా ఇష్టం. బేసికల్లీ ఒక చిన్న షో తీసుకెళ్ళాను. దేర్ ఐ గాట్ ఎ హ్యూజ్ నెంబర్ ఆఫ్ కాంప్లిమెంట్స్. దట్ టైం తను విన్ అవ్వలేదు, బట్ ఐ గాట్ ఎ హ్యూజ్ కాంప్లిమెంట్స్. టాలెంట్ రౌండ్కి వచ్చేసి బాబు సిలంబం మీన్స్ లైక్ కర్ర సాము. బాబుకి సిలంబం ఇవన్నీ పిల్లలకు కూడా నేర్పిస్తారు. ఆ షోకి వెళ్ళి జస్ట్ హీ ట్రైల్ ఓవర్ 6 classes. He did very well. బ్యాంకాక్ వెళ్తున్నారుగా, మీకు ఏమైనా స్ట్రెస్ ఉందా? అయ్యో ఏంటి అక్కడ ఇట్లా జరుగుతుంది అని? స్ట్రెస్ అంటే ఏం లేదండి, ఎనీథింగ్ ఈజ్ ఫైన్. వరల్డ్ ఫైనల్స్ వరకు వెళ్తున్నాడంటేనే ఇట్స్ అ గ్రేట్ అచీవ్మెంట్ ఫర్ హిమ్ ఇన్ దిస్ ఏజ్. ఎవరు ఏ హీరో అంటే ఇష్టం నీకు? నాకు పవన్ కళ్యాణ్. శ్రేయాంష్ తగ్గేదేలే అసలు. సెల్యూట్ చేస్తావా? వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. ఈ నెల 9న మన కేరళలోని క్యాలికట్లో జేఎంఐ 10th సీజన్ పోటీలు జరిగాయి. జేఎంఐ అంటే జూనియర్ మోడల్ ఇంటర్నేషనల్ అనమాట. అంటే పిల్లలలో బ్యూటీ కాంపిటీషన్స్. సో ఈ కాంపిటీషన్లో రన్నరప్గా నిలిచాడు మనతో ఉన్న గెస్ట్. ఈ బుడ్డోడు 6 సంవత్సరాల బుడ్డోడు సాయి రేయాన్స్ ఆర్కాట్ అనమాట. సో ఇప్పుడు మళ్ళీ బ్యాంకాక్లో మన ఇండియాని రిప్రజెంట్ చేయబోతూ ఉన్నాడు. వాళ్ళ మదర్తో పాటు మన స్టూడియోకి వచ్చాడు. ఇంత చిన్న ఏజ్లో ఆ స్టేజ్ మీదకి వెళ్ళి ఆ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయడము వాడికి ఎలా అనిపించింది? వాళ్ళ మదర్ నందిని ఎక్స్పీరియన్స్ ఏంటి? వాళ్ళనే అడిగి తెలుసుకుందాం. హాయ్ నందిని గారు. హాయ్ సాయి. నేను సాయి అనాలా రేయాన్స్ అనాలా? రేయాన్స్ అనాలా? ఎందుకు రేయాన్స్ అంటేనే నీకు నచ్చుతుందా? ఓకే. నువ్వు ఇంత హ్యాండ్సమ్గా ఎలా ఉన్నావు చెప్పు. అసలు ఏం తింటున్నావు? ఎలా మెయింటైన్ చేస్తున్నావు నీ బ్యూటీని? జంక్ ఫుడ్ తింటున్నా. జంక్ ఫుడ్ తింటున్నావా నువ్వు? జంక్ ఫుడ్ తిని ఇలా అందంగా తయారయ్యావా? కొంచెం జంక్ ఫుడ్ తింటా, కొంచెం హెల్దీ ఫుడ్ తింటా. కొంచెం హెల్దీ ఫుడ్, కొంచెం జంక్ తింటా. జంక్లో ఏమి ఇష్టం నీకు? బర్గర్స్ తింటావా? ఓకే. బర్గర్స్ తిని బుగ్గలు పెంచావా? ఏం చేసావు? ఎట్లా నువ్వు కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసావు చెప్పు నాకు. ఎలా వాక్ చేసావు? అందులో నీ నేమ్ అడిగారు. నువ్వు రన్నర్వి, నీకు తెలుసా? రన్నర్ తెలుసా? ఎట్లా చేసావు? నీకేం పెట్టారు? నీతో పాటు అందరూ నీ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు కదా అక్కడ స్టేజ్ పైన. సో నీకు స్టేజ్ పైన నిలబడ్డము, ఆ డ్రెస్సింగ్ అండ్ గాగుల్స్ ఒకసారి పెట్టుకొని చూపించు. నువ్వు ఎట్లుంటావు చూస్తాను నేను. ఓబ్బా రేయాన్స్ తగ్గేదేలే అసలు. ఒకసారి అను తగ్గేదేలే అని. బాగున్నావు రేయాన్స్, సూపర్. సెల్యూట్ చేస్తావా? ఎలా చేస్తావు చెప్పు. వావ్, క్యూట్గా ఉన్నావు రేయాన్స్. అండ్ అక్కడ వాక్ చేసావు కదా, అక్కడ ఎలా వాక్ చేసావు? అది నేర్చుకున్నావా నువ్వు? నీకేంటి అంటే ఏం అవ్వాలనుకుంటున్నావు రేయాన్స్? మోడల్. నువ్వు కూడా మోడలే అవ్వాలనుకుంటున్నావా? ఓకే. అమ్మ ఎలా సపోర్ట్ చేసింది నీకు? అంటే అమ్మ ఎలా నేర్పించింది నీకు? అమ్మ ఎప్పుడు చెప్పావు? నువ్వు చెప్పావా? అమ్మ కామని చెప్పిందా నేను మోడల్, లేకపోతే నువ్వే మోడల్ అవుతా అని అమ్మతో చెప్పావా? అమ్మనే చెప్పిందా? సో హాయ్ అండి నందిని గారు. సో క్యూట్గా మాట్లాడుతూ ఉన్నాడు. వాడికి మనం మాట్లాడింది సరిగ్గా అర్థం కాని ఏజ్ వాడిది. అలాంటిది ఒక అంటే ఇంత పెద్ద కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేసి అక్కడ వరకు వెళ్ళాడు. యాజ్ ఏ మదర్గా మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఉంది?
ఎలా ఫీల్ అవుతూ అండి ఉన్నారు? ఐఎమ్ సో బ్లెస్ టు హ్యావ్ ఇన్ మై లైఫ్ అండి. సో లైక్ వీడు చిన్నప్పటి నుంచి అండి లైక్ వాడికి యాక్టింగ్ అంటే చాలా ఇష్టం బేసికల్లీ. యాక్టింగ్ కానీ మూవీస్లో చూస్తే చిన్న 4 years ఏజ్ అయినా కూడా 4 years అని డైలాగ్ కానీ సాంగ్స్ కానీ ఒక్కసారి చూసాడంటే అది రిపీట్ చేసేస్తాడు, డైలాగ్స్ కానీ లిరిక్స్ కానీ అవి. సో అవి చూడడము ఇంట్రెస్ట్, చాలా ఇంట్రెస్టింగ్గా గ్రాస్పింగ్ పవర్ అనేది చాలా ఎక్కువ ఉండేది. సో నేను బేసికల్లీ వాడిని నేను ఒక యాక్టింగ్ స్కూల్లో జాయిన్ చేపిద్దాం అనుకున్నాను. 4 years నుంచి నేను ఫస్ట్ యాక్టింగ్ స్కూల్ మీద ఫోకస్ చేద్దాం అనుకొని చాలా రీసెర్చ్ చేశాను. చేస్తూ ఉన్నప్పుడు నాకు సో లైక్ ఇలా లుక్స్ అకాడమీ వాళ్ళది చూశాను. కౌశల్ గారు వర్క్షాప్ కండక్ట్ చేశారు వైజాగ్లో మేలో. సో ఇది చూశాను, సరే ఏదైనా బాబుకి యూజ్ అవుతుందా చూద్దాము ఫస్ట్ అని అనుకొని వాళ్ళని నేను అప్రోచ్ అయ్యాను. నీలిమ కౌశల్ మండా గారిని అప్రోచ్ అయ్యాను. సో వాళ్ళు మాట్లాడారు. సో మీరు బేసిక్గా మీరు ఏం చూస్తున్నారు, బాబుని ఏం చేయాలనుకుంటున్నారు అని అడిగారు. సో బేసికలీ నాకైతే యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంది. సో బాబుకి కూడా చాలా ఇంట్రెస్ట్. మూవీస్ అంటే చాలా ఇష్టం బాబుకి. అసలు ఏ మూవీ వచ్చినా బేసికలీ మేము మూవీ లవర్స్, నేనైనా మా హస్బెండ్ అయినా. ఓకే. సో మేము యూజువల్లీ మూవీస్ వెళ్ళడం అలా చూడడం, వాడికి కూడా కొంచెం మూవీస్ మీద చాలా ఇంట్రెస్ట్ ఉండడం వల్ల సో మేము అలాగా అడిగామన్నమాట, ఇలా మూవీ యాక్టింగ్ స్కూల్లో జాయిన్ చేపిద్దాం అనుకుంటున్నాం. సో వాళ్ళు మాకు సజెస్ట్ చేసిందంటే మోడలింగ్ కూడా ఈక్వల్గా యాక్టింగ్ రెండూ ఉంటుంది. సో బేసికలీ బాబుని ఫస్ట్ మోడలింగ్లో కోచప్ చేద్దాము. ఈక్వల్ టు దట్ మీకు మోడలింగ్ వన్స్ బాగా వచ్చిందంటే ఎలా మెయింటైన్ చేయాలి బాడీనైనా ఫిజిక్స్ అయినా, మనం నడిచే స్టైల్ కానీ మనం మెయింటైన్ చేసే స్టైలింగ్ ఎవ్రీథింగ్ మీకు మోడలింగ్ నుంచి వస్తుంది. యాజ్ యూజువల్ మీకు ఇప్పుడు మోడలింగ్ బాగా వచ్చింది అంటే హీ విల్ బీ గుడ్ అట్ యాక్టింగ్ లెవెల్. సో అలా చెప్పడం వల్ల ఐ థాట్ లైక్ యా ఇట్ వర్క్స్ అని చెప్పేసి ఐ జాయిన్ హిమ్ దట్. నేను అలా జాయిన్ చేయించాను బాబుని, మోడలింగ్లో జాయిన్ చేయించాను. ఫ్రమ్ దర్ దిస్ కెరియర్ స్టార్టెడ్ అనమాట. లైక్ మేము చాలా షోస్, లైక్ ఫస్ట్ ఒక చిన్న షో తీసుకెళ్ళాను. దేర్ ఐ గాట్ ఎ హ్యూజ్ నెంబర్ ఆఫ్ కాంప్లిమెంట్స్. దట్ టైమ్ తను విన్ అవ్వలేదు, బట్ ఐ గాట్ ఎ హ్యూజ్ కాంప్లిమెంట్స్. ఇంత చిన్న బాబు అంత బాగా ఫోజెస్ చేస్తున్నాడు. మినిమం హీ గేవ్ లైక్ 2 minutes, he gave almost like 13 to 14 poses he gave within 2 minutes. That was like a very proud moment for me. That time నేను విన్ అవ్వకపోయినా I felt like it's a beginning stage, like it's a big show, like హైదరాబాద్ లో కండక్ట్ చేసిన చోటా క్వీన్ అండ్ చోటీ కింగ్. ఓకే, దానికి వెళ్ళాం. I got a lot of compliments for him that and then from there his career started. He participated in the looks academy వాళ్ళు కండక్ట్ చేసిన లిటిల్ మిస్టర్ సౌత్ ఇండియా అన్న షోలో పార్టిసిపేట్ చేశాడు. there he got the first runner up. There also he got like a lot of compliments అన్నమాట. Like he's amazing, he's like a attitude star, kind of all compliments we got it. He deserve. సో అక్కడి నుంచి జర్నీ స్టార్ట్ అయ్యి అలా మేము వర్క్షాప్స్కి తీసుకెళ్ళడము. నేను బాబుని చాలా వర్క్షాప్స్కి తీసుకెళ్ళాను, మోడలింగ్ వర్క్షాప్స్ తీసుకెళ్ళాను. సో దట్ తనకు అర్థం అవుతుంది అసలు మోడల్ అంటే ఏంటి. ఇట్ మైట్ బి అ స్మాల్ ఫర్ హిమ్, హీ డోంట్ అండర్స్టాండ్, బట్ అక్కడి వే వచ్చేసేవరకు తనకు అర్థమైపోతుంది. నేను చెప్పాల్సిన అవసరమే లేదు. హీ హిమ్సెల్ఫ్ గో అండ్ హీ వర్క్, మమ్మీ అలా కాదు, నువ్వు ఉండు, నాకు తెలుసు, నేను చూసుకుంటాను అన్న టైప్ లాగా వచ్చాడనమాట. వర్క్షాప్లో నుంచి వాళ్ళ అతుల్ సార్, సురేష్ సార్ అని చెప్పేసి తను చూసి బాబు చాలా టాలెంటెడ్ ఉన్నాడు, వెరీ రేర్ పీపుల్ విల్ హ్యావ్ దిస్ మచ్ ఆఫ్ యాటిట్యూడ్ ఇంత చిన్న ఏజ్లో, హీ క్యారీస్ దట్ యాటిట్యూడ్, లెట్స్ చూడండి ఇంటర్నేషనల్ లెవెల్లో మీకు స్కోప్ ఉంది బాబుకి బాగా, సో ట్రై చేయండి అని చెప్పారనమాట. తన మేము జేఎంఐ వాళ్ళని అప్రోచ్ అయ్యాము. అండ్ ఫ్రమ్ దర్ అక్కడ నుంచి వాళ్ళు కాంపిటీషన్స్ 3-day కాంపిటీషన్స్ క్యాలికట్లో అవుతుంది అని చెప్పడం వల్ల మేము అక్కడ అప్రోచ్ అయ్యి వీ వెంట్ ఓవర్ దర్. సో సీజన్ 10 అనమాట బేసికల్లీ ఇది. టాలెంట్ రౌండ్కి వచ్చేసి బాబు సిలంబం మీన్స్ లైక్ కర్రసాము. యూజువల్లీ ఐ సెలెక్టెడ్ దట్. తను కూడా చాలా బాగా చేస్తాడు కర్రసాము. టాలెంట్ రౌండ్ లో హీ డిడ్ ద కర్రసాము. బాబుకి సిలంబం ఇవన్నీ పిల్లలకు కూడా నేర్పిస్తారు. వీ హ్యావ్ ఎ ఇన్స్టిట్యూట్ ఓవర్ హియర్ హైదరాబాద్ లో ఉందన్నమాట, బిఎల్ఎఫ్ఎఫ్ ఇన్స్టిట్యూట్ అని చెప్పేసి ఎల్బీ నగర్ లో ఉందని అది. సో అక్కడ బాబు ట్రైన్ చేశాడు. అండ్ లైక్ లిటరలీ టాలెంట్ రౌండ్ అంటే ఎవ్రీథింగ్, లైక్ వాడు సాంగ్స్ అనొచ్చు, బట్ సంథింగ్ యూనిక్ ఉండాలి అన్న పాయింట్ కి ఐ చూసెస్ ద సిలంబం. అండ్ ఆ షోకి వెళ్ళే జస్ట్ హీ ట్రైన్ ఓవర్ 6 classes. He did very well. 6 classes లో తను నేర్చుకున్నాడు. ఈవెన్ ద టీచర్ ఆల్సో వెరీ ప్రౌడ్ అబౌట్ హిమ్. ఇంతవరకు నేను చూడలేదు ఇంత చిన్న బాబు 6 classes లో హీ డిడ్ అండ్ హీ పార్టిసిపేటెడ్ ఓవర్ దర్. అండ్ అక్కడ కూడా టాలెంట్ రౌండ్ లో హ్యూజ్ కాంప్లిమెంట్స్ వచ్చాయి బాబుకి. ఇంత చిన్న పిల్లోడు విత్ స్టిక్, ఆ స్టిక్ అంత హైట్ ఉంటాడు బేసికల్లీ చెప్పాలంటే. దట్ ఈస్ లైక్ వెరీ ప్రౌడ్ మూమెంట్ ఫర్ మీ. ఓకే, సో ఎలా అనిపించింది అక్కడ చూస్తూ ఉంటే? ఒక్కొక్క కాంపిటీషన్, ఒక్కొక్క స్టేజ్ అవుతూ ఉంటాయి కదా, ఒక్కొక్క రౌండ్ అవుతుంది, హ్యూజ్ కాంపిటీషన్. ఒక మదర్ గా మీ టెన్షన్ ఎట్లా ఉంది? నాకేంటంటే 6 to 8 years కేటగిరీ, బాబు వచ్చేసి 6 years 2 months అయ్యేసరికి 4 to 6 years కేటగిరీలో అలౌడ్ లేదు బాబుకి. 6 years అయిపోయి 1 day అయినా దిల్ ఫాల్ అండర్ ద 6 to 8 years కేటగిరీ అనమాట. సో నాకు కొంచెం చాలా భయం వేసేసింది. 4 to 6 అన్నా ఉండింటే అట్లీస్ట్ హీ వుడ్ హావ్ కంపీట్ విత్ ద పీపుల్, వాడి ఏజ్ పిల్లలతో వాడు కంపీట్
కంపీట్ చేస్తాడు. ఇప్పుడు 6 to 8 అనేసరికి హీ విల్ బి కంపీటింగ్ ఈక్వల్ టు 8 years 9 years దగ్గర ఉన్న పిల్లల్ని కంపీట్ చేస్తాడు. 8 years 4 months 8 years 6 months వాట్ ఎవర్ ఇట్ మైట్ బి. అది చాలా ఎక్కువ కదా కాంపిటీషన్ లెవెల్ అన్నది 6 to 8 years అంటే. సో ఐ వాజ్ లైక్ అఫ్రైడ్. ఏమో సరే ఓకే ఫైన్, ఏదైనా సరే ఇట్స్ ఫైన్, విన్నింగ్ ఇస్ నాట్ ద బిగ్ థింగ్, హీ హ్యాస్ టు గివ్ దట్ ప్లాట్ఫామ్. ఆ లెవెల్ వరకు వెళ్ళాలి అని చెప్పేసి నేను ఫిక్స్ అయ్యాను. వాడికి ఒక ప్లాట్ఫామ్ ఇవ్వాలి అది అన్న పాయింట్లో నేను చెప్పానమాట. సో వాడు వెళ్ళడం అక్కడ నేను చూసాను, ఓకే బెటా ఎనీథింగ్ ఇస్ ఫైన్, నీకు వచ్చింది నువ్వు చెయ్యి, ఏం స్ట్రెస్ తీసుకోకు, నువ్వు నీకు ఏది అనిపిస్తే అది నువ్వు చెయ్యి. అర్థమవుతుంది అసలు ఇవన్నీ కూడా. హీ టేక్ చాలా కాంపిటేటివ్ స్పిరిట్ చాలా ఎక్కువ ఉందన్నమాట. ఈవెన్ తను అక్కడ మర్చిపోయినా సంథింగ్ హిల్ డూ మ్యాజిక్ అండ్ హిల్ డూ బీ కమింగ్ అవుట్. ఫేస్ లో నేను మర్చిపోయాను అని చూపించాడు. అండ్ పిల్లలకు కూడా ఎవరికి కూడా తెలియదు అక్కడ వాడు మర్చిపోయాడా లేకపోతే ఏదో చేసేసాడా అన్నట్టు ఒక మ్యాజిక్ క్రియేట్ చేసి వచ్చేస్తాడు. ఒక మదర్గా మీరు మాత్రం గుర్తుపట్టేస్తారు. యా ఐ నో దట్. నేను అడుగుతాను, నువ్వు అది మిస్ చేసావు కదా అంటే, తెలియదులే మమ్మీ వాళ్ళకి, నేను చేసేసానులే అని అంటాడు అనమాట. ఇట్ వాజ్ లైక్ చాలా ఇది అనిపిస్తుంది. నువ్వు సిలంబం నేర్చుకున్నావా? మరి నువ్వు స్టిక్ ఇక్కడికి తెచ్చావా? ఇక్కడ చేసి చూపిస్తావా? తెలియదా? వీడియో బైట్స్ ఉన్నాయి. ఓకే, సో వీడియో బైట్స్ ఉన్నాయి, అవి వేసుకోమంటావా మమ్మల్ని? అక్కడ మాట్లాడావా నువ్వు కాంపిటీషన్లో? ఏం అడిగారు నిన్ను? అంటే క్వశ్చన్సే. ఇంటర్వ్యూ రౌండ్లో ఏం క్వశ్చన్స్ అడిగారు నిన్ను? క్వశ్చన్స్ వాట్ ఇస్ యువర్ ఫేవరెట్ కలర్? వాట్ ఇస్ యువర్ ఫేవరెట్ కలర్? ఏం కలర్ నీ ఫేవరెట్ కలర్? ఇంకా రెడ్, ఇంకా ఎల్లో. రెడ్ ఎల్లో చెప్పావా? ఎందుకు అంటే ఏం చెప్పావు? ఎందుకు అని కూడా అడిగారా నేను? ఎందుకంటే ఏం చెప్పావు మరి? అదే సించాన్ కలర్స్. సించాన్. ఓ అందుకోసం అన్న చూస్తావా? చాలా ఇష్టమా? ఓకే, మోడల్ అవ్వాలనుకుంటున్నావు కదా, ఎవరు నీకు ఇన్స్పిరేషన్? ఎవరిని చూసి మోడల్ అవ్వాలనిపించింది నీకు? కౌశల్ సార్ని చూసి మోడల్ అవ్వాలనిపించిందా? నీకేం నేర్పిస్తారు? ఎన్ని గంటలు వెళ్తావు నువ్వు రోజు ఆ క్లాసెస్కి? సాటర్డే సండే వెళ్తావా? రిమైనింగ్ డేస్ లో ఏం నేర్చుకుంటావు? సిలంబం నేర్చుకుంటావా? ఇంగ్లీష్ క్లాసెస్. ఓకే, పెద్ద అయ్యాక ఏం అవ్వాలనుకుంటున్నావు? మోడలే అవ్వాలనుకుంటున్నావా? యాక్టింగ్ అవ్వాలనుకుంటున్నావా? ఏ హీరో అంటే ఇష్టం నీకు? నాకు పవన్ కళ్యాణ్ అంటే ఇష్టమా? పవన్ కళ్యాణ్ సినిమా ఏం చూసావు? ఓజీ చూసావా? ఏం నచ్చింది నీకు ఓజీలో? లాస్ట్ సీన్ నీకు సీన్లు తెలుసు, మళ్ళీ అందులో లాస్ట్ సీన్ వాడమ్మా అసలు వీడు మామూలుడు కాదు. రోజు ఎట్లా తనకి డైలీ స్కెడ్యూల్ అనేది ఎట్లా ఉంటది? మీరు హౌస్ వైఫ్? లేదండి, నేను వర్కింగ్ అండి, నేను సాఫ్ట్వేర్. ఓ వావ్. సో బేసికల్లీ తన స్కెడ్యూల్ కన్నా ముందు నేను నా స్కెడ్యూల్ మేనేజ్ చేసుకుంటూ బాబుని తీసుకొని నేను వెళ్ళాలన్నమాట. సో ఏదైనా ఆడిషన్స్ ఉన్నా కూడా లైక్ ఎవ్రీథింగ్ నేను బాబుని తీసుకెళ్ళడానికి ఐ విల్ బి లైక్ వర్క్ ఫ్రమ్ హోమ్ అండ్ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ ఉంటుంది. నేను మ్యాండేట్, నాకు 2 days నేను ఆఫీస్ వెళ్ళాలి కంపల్సరీ. రెస్ట్ ఆఫ్ డేస్ మొత్తం నేను తనకి డెడికేట్ చేసి నేను వెళ్తాను. ఓకే, ఇప్పుడు అంటే మెయిన్ ఈ జనరేషన్ పిల్లలు ఎక్కువగా మొబైల్కి ఎడిక్ట్ అవ్వడానికి రీజన్ ఏంటంటే వర్కింగ్ ఉమెన్ అందరూ. అమ్మలు ఇంతకు ముందేమో ఇంట్లో ఉండి పిల్లల్ని చూసుకునే వాళ్ళు, ఇప్పుడేమో మనకి ఇద్దరు జాబ్ చేయాల్సిన పరిస్థితి. సో దానివల్ల మొబైల్స్ ఇచ్చేసేస్తూ ఉన్నారు. మరి మీరు కూడా వర్కింగ్ ఉమెనే, మరి బాబును ఇట్లా ఎంకరేజ్ చేస్తూ మోడలింగ్లో ఇక్కడ వరకు తీసుకొచ్చారు. సో మీరు ఎలా మేనేజ్ చేస్తూ ఉన్నారు రెండు కూడా? సో మేనేజ్ చేయాలి అంటే తప్పదండి. ఇప్పుడు మనం పిల్లలకి ఒక పాత్ అనేది చూపించాలి. ఇప్పుడు ఒక చిన్న ఏజ్ నుంచి మనం వాళ్ళకి గ్రాస్పింగ్ పవర్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మనం బిజీ ఉండి మన దాంట్లో వాళ్ళకి మనం టైం ఇవ్వకపోయినాము అనుకో, ఇట్స్ నాట్ ద థింగ్ కదా. పెద్దగా అయిన తర్వాత వాళ్ళు చాలా సఫర్ అవుతారు. ఓన్లీ ఎడ్యుకేషన్ ఈజ్ ఇంపార్టెంట్. ఐఎమ్ నాట్ టెల్లింగ్ ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. ఎడ్యుకేషన్తో పాటు ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. వాళ్ళకి మనం ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ పార్ట్స్ చూపించాలి. ఇప్పుడు మనము సాఫ్ట్వేర్ ఉంది, ఇప్పుడు సాఫ్ట్వేర్ ఫర్ ఎగ్జాంపుల్ ఏఐ వచ్చి రీప్లేస్ చేస్తుంది. సో మనకంటూ మన ఓన్ టాలెంట్ ఉంది అంటే వీ క్యాన్ సర్వైవ్ ఎనీవేర్ అన్నది. సో నాకు చిన్నప్పటి నుంచి వాడికంటూ ఒక 3-4 పార్ట్స్ మనం చూపించాలి అని నాకు అనిపించింది. సో ఈ మోడలింగ్ అన్నది, సిలంబం అన్నది ఏదైనా యూనిక్ ఉండాలి, మన ఓన్ టాలెంట్ ఉండాలి, ఎవరి మీద డిపెండ్ అయ్యి ఉండొద్దు అన్న ఒక్క కాన్సెప్ట్ మీద నేను బాబుకి మోడలింగ్ కెరియర్ అండ్ సిలంబం కెరియర్ చూస్ చేశాను అనమాట. సో
సో ఎట్లా ఉంటుంది అంటే ఫస్ట్ ఈ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయాలంటే ఇంత అమౌంట్ మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అంటే కట్టాలి అని ఉంటుంది కదా. సో మీరు ఇన్ని షోస్ చేశారు కదా, ఇన్ని షోస్లో బాబుని పార్టిసిపేట్ చేయించారు, అన్నింటికి మీరే అమౌంట్ పే చేస్తూ ఉంటారు? మేమే పే అంటే మినిమం రిజిస్ట్రేషన్ అమౌంట్ ఈజ్ మ్యాండేట్ అండి. కొన్ని థింగ్స్కి లైక్ మనకి షోస్ ఉంటుంది కదా, నాట్ ఓన్లీ ఇప్పుడు పెద్ద పెద్ద షోస్కి అయితే ద రిజిస్ట్రేషన్ అమౌంట్ విల్ బి హై, రెస్ట్ ఆఫ్ ద షోస్కి వి విల్ బి హ్యావింగ్ సమ్ డీసెంట్ అమౌంట్ ఆఫ్ రిజిస్ట్రేషన్. చాలా మంది పిల్లల్ని వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేయించాలనుకుంటారు కానీ వాళ్ళకి సరైన గైడెన్స్ ఉండదు. అంటే ఇలాంటివి దాంతో చీట్ కూడా చేస్తూ ఉన్నారు, చాలా ఫేక్ ఉంటాయండి. అండ్ దట్టు మనం రీసెర్చ్ చేసుకొని వెళ్ళాలి అండి. అండి చాలా ఫేక్ అంటే లైక్ నాకు బేసికలీ మూవీ ఆడిషన్స్ కి వాటికి తీసుకెళ్తాను కదా, సో లైక్ చాలా ఫస్ట్ క్రై ప్రమోషన్స్ అవి కూడా నాకు చాలా ఫేక్ అయ్యాయండి, చాలా అయ్యాయి. సో వీ హ్యావ్ టు స్ట్రగల్ లైక్ ఒక వన్ లెసన్ అన్నది ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ మేక్స్ అస్ మోర్ బెటర్ కదా. సో అలా ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ వల్ల ఐ బికమ్ ఎ స్ట్రాంగ్ అండ్ ఐ బికమ్ లైక్ నో వేర్ వీ హ్యావ్ టు ఇన్వెస్ట్ థింగ్ అనేది తెలుసుకొని ఐ వెంట్ ఫార్వర్డ్. ఒక సక్సెస్ఫుల్ మదర్గా మీరు ఎలాంటి మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు ఈ జనరేషన్ మదర్స్కి? అండి పిల్లలు అన్నది వాళ్ళకి ఏది ఇష్టం ఉందో అక్కడ మనం తీసుకెళ్ళాలండి. ఎప్పుడు లైక్ వాళ్ళ మమ్మీ నాకు యాక్టింగ్ ఇష్టం ఉందంటే యాక్టింగ్ వద్దు పక్కన పెట్టు అని చెప్పకూడదు. ఎవరి టాలెంట్ వాళ్ళది, యాక్టింగ్ అయినా మోడలింగ్ అయినా పెయింటింగ్ అయినా వాట్ ఎవర్ ఇట్ మైట్ బి, వాళ్ళకి ఏదైతే ఇష్టం ఉంటుందో వాళ్ళకి మనం హెల్ప్ చేయాలి. మన వరకు ఎంత అవుతుందో ఒక ఏజ్ వరకే మనం హెల్ప్ చేయగలమండి. పోస్ట్ లైక్ 18-19 వచ్చిన తర్వాత మనం వాళ్ళకి ఏమి హెల్ప్ చేయలేం కదా. వాళ్ళ కెరియర్ కెరియర్ మీద డిపెండ్ అయ్యి మనం ఇంటర్వ్యూస్కి వెళ్ళి మనం హెల్ప్ చేయలేము. బట్ ఏదున్నా కూడా మనం ఈ ఏజ్ నుంచి మన వల్ల ఏదవుతుందో మనం హెల్ప్ చేస్తే దట్ విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ దెమ్ ఇన్ దర్ ఫ్యూచర్ థింగ్స్. ఇప్పుడు బ్యాంకాక్ వెళ్తున్నారుగా, మీకు ఏమైనా స్ట్రెస్ ఉందా? అయ్యో ఏంటి అక్కడ ఇట్లా జరుగుతుంది అని? స్ట్రెస్ అంటే ఏం లేదండి, ఎనీథింగ్ ఈజ్ ఫైన్. వరల్డ్ ఫైనల్స్ వరకు వెళ్తున్నాడంటేనే ఇట్స్ అ గ్రేట్ అచీవ్మెంట్ ఫర్ హిమ్ ఇన్ దిస్ ఏజ్ పర్టికులర్లీ చెప్పాలి అంటే. సో ఐఎమ్ నాట్ స్ట్రెస్సింగ్ హిమ్ ఎనీవే. లైక్ ఐ బిలీవ్ దట్ హీ విల్ ప్రూవ్ సంథింగ్. లైక్ వాడు ఏంటి అనేది వాడు ప్రూవ్ చేసుకుంటాడు. ఎందుకంటే ఈ షోనే కాకుండా ప్రీవియస్ వాడు ఒక 3 to 4 షోస్ పార్టిసిపేట్ చేశాడు. వెళ్ళిన ప్రతి షోలో హీ విన్ ద టైటిల్ అండ్ హీ కేమ్. సో హీ గాట్ లైక్ విన్నర్, రన్నర్ అప్, వాట్ ఎవర్ ఇట్ మైట్ బి. వెళ్ళిన ప్రతి షోలో హీ విన్ ద టైటిల్ అండ్ హీ కేమ్. ఒక మదర్గా ఆ ఫీల్ ఎట్లా ఉంటుంది చెప్పండి? చాలా చాలా హ్యాపీ అండి. అసలు లిటరలీ వెన్ హీ వాజ్, నేను ఆ వరల్డే మర్చిపోతాను అనమాట. అయ్యో ఐ షూట్ ఎద్దు కదా, నేను షూట్ చేయాలి అన్న ఇది కూడా ఉండదు నాకు. ఐ వాజ్ లైక్ లిటరల్లీ సీయింగ్ హిమ్ అనమాట ఆన్ ద స్టేజ్. సో వెనకాల అందరు కూడా లైక్ ఆ బాబు ఎట్లా నడుస్తున్నాడు చూడు, ఇంత ఉన్నాడు వాడు ఎలా నడుస్తుంటే ఐ వాజ్ లైక్ ప్రౌడ్లీ సే దట్ మా బాబు. సో ఐ వాజ్ లైక్ వెరీ మచ్ హ్యాపీ అనమాట. లైక్ నేను అక్కడ టెన్షన్కి రిజల్ట్స్కి నేను టెన్షన్ మీద, మీరు భయపడకండి వాడు వచ్చేస్తాడు, మీరు భయపడకండి వాడు వస్తాడు అని చెప్తున్నారు అనమాట వెనకాల. దట్ ఈస్ ద ఓన్లీ మూమెంట్. చాలు వాడు విన్ అవ్వకపోయినా ఇంతమంది ఆడియన్సెస్లో వాడు ఇది చేస్తుంది, నాకు చాలా హ్యాపీ అనిపించిందండి. పిల్లలందరూ బ్యూటిఫుల్ గానే ఉంటారు. బ్యూటీని ఎట్లా మెజర్ చేస్తారు వాళ్ళు? అంటే డిపెండ్స్ అపాన్ ద కాన్ఫిడెన్స్ అండి. ఇక్కడ అన్నది మెయిన్ కాన్ఫిడెన్స్ మ్యాటర్స్. మీరు స్టేజ్ మీద వచ్చాక కాన్ఫిడెన్స్ లెవెల్ ఎలా ఉంది ఏంటి అన్నది చూస్తారనమాట పిల్లలది కాన్ఫిడెన్స్. అండ్ వాళ్ళు వేసుకున్న కాస్ట్యూమ్ని ఎలా రిప్రజెంట్ చేస్తారు. అక్కడ మనకి టోటల్గా 2 రౌండ్స్ ఉంటుంది. నేషనల్ కాస్ట్యూమ్ రౌండ్ అని ఉంటుంది, ఒకటి వెస్టర్న్ రౌండ్ అని ఒకటి ఉంటుంది అనమాట. సో నేషనల్ కాస్ట్యూమ్ రౌండ్లో బాబు వచ్చేసి అశోకా కింగ్ని రిప్రజెంట్ చేశాడు. మన తెలంగాణ నుంచి వెళ్ళి అక్కడ ఒక అశోకా కింగ్ అండ్ దెన్ బ్యాక్ సైడ్ ఆఫ్ దట్ మన తెలంగాణని రిప్రజెంట్ చేశాడు. తెలంగాణ ఈజ్ ఫేమస్ ఫర్ చార్మినార్, పర్ల్స్, బతుకమ్మ ఫెస్టివల్, అలాగా హ్యాండ్ పెయింటెడ్తో ఉండిందనమాట. సో అలా అశోక సామ్రాట్ అని ఒక కింగ్ని రిప్రజెంట్ చేసామన్నమాట మేము. అండ్ వెస్టర్న్ రౌండ్ వచ్చేసి సూట్ రౌండ్ ఉంటుంది. వాడిని ఎలా క్యారీ చేస్తున్నాడు బాబు అన్నది చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా ఇప్పుడు కౌశల్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు చూసుకుంటారు లేకపోతే? లేదండి, మనదండి. ఎవరి త్రూ వెళ్తామో మనము. ఇప్పుడు ఇన్స్టిట్యూట్లో మనం నేర్చుకున్నారు బాబు అక్కడ, దాని త్రూ నెక్స్ట్ ఫార్వర్డ్ అప్రోచ్ మేము చూసుకుంటూ షోస్ అనేది మేము వెళ్తాం అనమాట. సో విష్ యూ గుడ్ లక్ నందిని గారు. మీ బాబు మిమ్మల్ని ప్రతిసారి కూడా ప్రౌడ్ ఫీల్ అయ్యేలా చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు మీరు బ్యాంకాక్ తీసుకెళ్తూ ఉన్నారు, మన ఇండియాని రిప్రజెంట్ చేస్తూ ఉన్నారు. అక్కడ కూడా విన్నర్ గా తిరిగి రావాలని కోరుకుంటూ విష్ యూ గుడ్ లక్ శ్రేయాంష్. నీకు ప్రిన్స్ ఆఫ్ తెలంగాణ కూడా వచ్చిందండి బాబుకి. ప్రిన్స్ ఆఫ్ తెలంగాణ లైక్ ఈచ్ కేటగిరీ నుంచి మన స్టేట్ ఉంటుంది కదా, 4 to 6 years నుంచి అలా 6 to 8, 8 to 12 అలా మొత్తం 18 years వరకు ఉంటుంది కేటగిరీ. వాటిలో అన్నిట్లో కూడా తెలంగాణ నుంచి ఈచ్ కేటగిరీ వస్తారు కదా. ఓవరాల్ అన్ని కేటగిరీలో ప్రిన్స్ ఆఫ్ తెలంగాణ అని బాయ్స్ టైటిల్లో బాబుకి వచ్చింది అనమాట. ఓకే, సో ఈ ప్రిన్స్ ఆఫ్ తెలంగాణ ఇప్పుడు ఈ వరల్డ్ కాంపిటీషన్స్ ఏవైతే జరుగుతూ ఉన్నాయో జేఎంఐ కాంపిటీషన్స్ లో విన్నర్ గా నువ్వు తిరిగి రావాలి ప్రిన్స్ శ్రేయాంష్. ఓకేనా? గుడ్ లక్. Thank you, ma'am. థ్యాంక్ యూ మ్యామ్.
థ్యాంక్ యూ అండ్ విష్ యూ గుడ్ లక్ టు బోత్ థ్యాంక్ ఆఫ్ యూ యూ సో మచ్ అండి. And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.